కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులపైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించింది? నిన్న పద్దుల తర్వాత ఏ వస్తువులపైన ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరిగాయి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మొత్తంగా ఇటు సిగరెట్, కాఫీ యంత్రాలపైన భారీగా ధరలు పెరగబోతున్నాయి. ఫెర్టిలైజర్స్ పైన ధరలు పెరుగుతాయి. ఇనుము పైన కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక కార్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీస్, సోలార్ ప్యానెళ్ల పైన, తర్వాత మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ పైన కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక సీ ఫుడ్ పైన కూడా కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. సో వారం రోజుల్లో ధరల అమలుకి వారం రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. సో నిన్నే బడ్జెట్ అనౌన్స్ చేశారు కాబట్టి వీటిపైన ధరలు తగ్గే అవకాశం ఉంది. సో కొంత ఇక్కడ సిగరెట్ల పైన ధరలు పెరగడానికి పెద్దగా ఎవరు సామాన్యులు అంతా పెరగడాన్ని ఎవరు పెద్దగా ప్రభావం చూపించరు. అది కొంతమందికి మాత్రమే, అయితే సిగరెట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. ఇక కాఫీ యంత్రాలు, ఫెర్టిలైజర్స్, మోస్ట్లీ ఫెర్టిలైజర్స్ పైన అంటే రైతుల పైన భారం పడినట్టే. ఇనుము ధరల విషయంలో కూడా కొంత ఐరన్ ఓర్కి సంబంధించి దాని ఎక్స్పోర్టింగ్ ఏమంటారు దాన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇనుము ధర పెరగడం పైన. సో ఈ స్థాయిలో బడ్జెట్ ఉంటుంది. సామాన్యుల పైన కొంత ప్రభావం పడుతుంది, కొంత రిలాక్సేషన్ దొరుకుతుందని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఎవరు ఆశించలేరు. సో సడన్గా ఈ డౌన్ఫాల్ అంటే ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం పైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.